అయోధ్య రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా బద్వేల్ పట్టణంలోని అమ్మవారసాల వీధిలో శ్రీ ఆరవేశ్య కోదండరామస్వామి దేవస్థానంలో స్వామివారికి వివిధ రకాల అభిషేకాలు, తీర్థ ప్రసాదాలు, భజన కార్యక్రమాలు నిర్వహించారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా 21 రోజులు వస్త్ర పారాయణం నిర్వహిస్తామని అర్చకులు తెలియజేశారు. అందరు రండి. అయోధ్య శ్రీరాముల వారి శ్రీ బాలరాముని ప్రతిష్ట సందర్భంగా 500 సంవత్సరముల నాటికి నుంచి జరగని ప్రతిష్ట ఈరోజు అయోధ్య నగరంలో జరిగింది. అందుకుగాను మనమందరము ప్రతి ఊరిలో, ప్రతి పల్లెలో, ప్రతి వీధిలో, ఊరూరా రాముల వారి గుడి ఉన్న ప్రతి చోట అందరూ భజనలు, కళ్యాణాలు, భజనలు ప్రతి చోట మారుమవుతున్నాయి. కాబట్టి మనమందరము ఎంతో సంతోషంగా దీపావళి పండుగలాగా ఈరోజు జరుపుకొనిచున్నాము. జై శ్రీరామ్. వందల నాటి సంవత్సరాలది ఇప్పుడు మన కోరిక నెరవేరింది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు దీపావళి లాగా ఈ పండగ ఉత్సవంలో ప్రతి గ్రామము, ప్రతి పల్లె, ప్రతి టౌను మన ఇండియా లెవెల్లో భారతదేశమే కాకుండా ఇతర ప్రపంచాలలో కూడా శ్రీరాముని బాలరాముడు ప్రతిష్టనందు అయోధ్యలో జరుగుతున్న సందర్భంగా ఈరోజు మనము ఎవరిని స్మరించాలంటే ఓన్లీ రాములు అని. అలాగే ఈ కార్యక్రమం జయప్రదం చేసిన మన మోడీ గారిని, మరి మన సీఎం గారి, మరియు దీనికోసం బలి అయిన ఆ రోజు కరసేవలో ఒక దగ్గర 100 చిల్లర మంది ప్రాణాలు అర్పించారు. వారి కోసం దేవుడు ఈరోజు వాళ్ళందరి ఆత్మలు ఇక్కడ భారతీయుల మనోబలం నెరవేరింది. కాబట్టి ఈరోజు బద్వేలి కడప జిల్లాలో ఈ కార్యక్రమం కొండపల్లి చిన్న సుబ్బారావు ఈసీ నెంబర్ అధ్యక్షులు పెళ్ళ జనార్దన్ రావు, ఇతర కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో చాలా వైభవంగా ఈ ప్రోగ్రాములు చేస్తున్నాము. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.